దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాలలో మరొక దినాన్ని డిసెంబర్ 14వ తేదీకి దేవుడు మనల్ని నడిపించి క్రిస్మస్ సందేశములు, క్రిస్మస్ శుభాకాంక్షలు, యేసుక్రీస్తు జన్మదినం, పుట్టుక దినం అన్నీ యేసు ప్రభువులు వారు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులు వారు జన్మించిన విధం, ఇవన్నీ కూడా లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవుని యొక్క విశ్వాసి క్రైస్తవుడు తెలియజేస్తున్నటువంటి గ్రీటింగ్స్ ఎంతో సంతోషకరమైనవి. అలాగే ఈరోజు మనం కూడా క్రిస్మస్ సందర్భముగా గత డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ రీతిగా మనము ఒకరినొకరు ప్రోత్సహించుకునుచు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళుటకు దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయము 41, 42 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ మనకు మెస్సయా అనే ఒక మాట కనబడుతుంది. మెస్సయా అంటే అభిషక్తుడు లేక క్రీస్తు అని అర్థం. దేవుని బిడ్డలారా, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సాయాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సయా అను మాటకు అభిషక్తుడని అర్థము. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలలో కూడా అభిషక్తుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మెస్సయా అంటే క్రీస్తు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఈ మెస్సయా నీ జీవితంలో ఎందుకు పని చేస్తూ ఉంటాడంటే, ఆయన గురించి చెప్పబడినటువంటి మాటల ప్రకారం, ఆయన గురించి విత్తబడినటువంటి మాటల ప్రకారం భూమి మీద రావాల్సినటువంటి మెస్సయ్య అని పేదవారు, గొప్పవారు, రాజులు, అధికారులు, అంత మాత్రమే కాదు, ఈ క్రిస్మస్ దినాలలో జ్ఞానులు, అలాగే ఇంకా గొప్ప గొప్ప ప్రావీణులు అందరూ కూడా మెస్సయ్య వస్తాడు, మరి ముఖ్యంగా ఇజ్రాయేలులకి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మెస్సయ్య వస్తాడు అని చెప్పబడినటువంటి మాటను యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనంలో ఒక భయంకరమైనటువంటి పాపాత్మురాలు సమరయ స్త్రీ ఆమెతో మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి యేసు ప్రభువుని యూదుడు అనుకుంది, ఆయన ప్రవక్త అనుకుంది, అలాగే ఇప్పుడు మెస్సయ్య అనుకుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనంలో ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పెను. దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ ఆమె కుండ విడిచిపెట్టి ఆమె సమరయ ప్రాంతం అంతా కూడా లో ఉన్నటువంటి వారిని, ఆ ఊరిలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకొచ్చింది. నేను చేస్తున్నటువంటి పనులు నాతో చెప్తున్నటువంటి మనుషుడు ఆయన క్రీస్తు కాడా, మెస్సయ్య కాడా అని చెప్పి ఆయన నా జీవితాన్ని మార్చాడు, నా జీవితంలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా చెప్పాడు, నాకు 5గురు భర్తలని చెప్పాడు, ఇప్పుడున్నటువంటి వారు కూడా నీ వారు కాదు అని చెప్పినటువంటి మాటలను బట్టి ఆయన దేవుడని నేను నమ్మి, ఇదిగో నా ఆత్మీయ దాహం తీరిపోయింది, నాలో ఉన్నటువంటి బలహీనతలన్నీ వెళ్ళిపోయి, ఇదిగో ఇప్పుడు నేను మీ ముందు ఒక పవిత్రురాలుగా, దేవునికి ఒక ప్రతినిధిగా ఆయన్ని మీకు పరిచయం చేస్తాను
ఆయన బావి దగ్గర ఉన్నాడు, రండి తీసుకెళ్తామని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ యాకోబు బావి దగ్గరికి తీసుకొచ్చి వారందరికీ కూడా ఆశ్చర్యము కలిగించే పరిస్థితులు ఆమె కలిగించింది. దేవుని బిడ్డలారా, ఈయన లూకా సువార్త, ఈయననగా మెస్సయ ఈ రోజున మెస్సయ వచ్చినప్పుడు ఆయన ఏమేం పనులు చేస్తాడు? క్రీస్తు అనబడినటువంటి మెస్సయ, అభిషక్తుడు అనబడినటువంటి మెస్సయ. 4వ అధ్యాయము లూకా సువార్త 16వ వచనం చూస్తే, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోకి వెళ్ళి చదువుటకు నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించెను. బాగా గమనించండి, ఈ మెస్సయ అంటే అభిషక్తుడు లేక క్రీస్తు అని అర్థం, అనాయింటెడ్ పర్సన్. కాబట్టి ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎంతమంది జీవితాలు దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఇజ్రాయేలీలు కానీ అన్ని జనులు కానీ వారందరికీ కూడా దేవుడు విడుదలను కలిగించాడు. అదే దేవుని యొక్క ఆత్మ దేవుని మీద అనగా అభిషక్తుడైనటువంటి క్రీస్తు మీద ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆయన అనేక మంది పేదలతో ఆయన సహవాసం చేశాడు. శాస్త్రులు పరిచయాలు అది చూచి మీరు లూకా సువార్త 15వ అధ్యాయం కానీ చదివితే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన చాలా పేదవారితోనూ సుంకరులతోనూ పాపులతోనూ ఆయన బస చేయుటకు వెళ్ళెను అని అక్కడ ఉంటుంది. బస చేయుచుండెను అని ఉంటుంది. ఆ లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ మెసేజ్ అంతా కూడా పెద్దలకి, శాస్త్రులకి, పరిచయులకి ఆ మాటలు చెప్పాడు. ఎందుకంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాను, ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదల. బీదలకి యేసు ప్రభు దేవుడు అంటే ఏంటి అనేది తెలియపరిచాడు. దేవుడు ఎలాగుంటాడు, దేవుడితో ఎలాగా సంబంధం కలిగి జీవించవచ్చు, ఎలాగా దేవునికి మనకు ఒక అన్యోన్య దాంపత్యమైనటువంటి గొప్ప ఆధ్యాత్మికమైన సంబంధం కలిగించుటకు, ఒక ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా దేవునితో కలిసి ఉండుటకు ఒక సూచనగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఎవరైతే చెరలో అనబడినటువంటి ఒక చెరసాల్లో ఉన్నటువంటి వారే కాదు, ఆత్మీయమైనటువంటి చెరసాల్లో ఉన్నటువంటి వారే కాదు, మానసికమైనటువంటి చెరసాల్లో ఉన్నటువంటి వారే కాదు, కష్టాల్లో ఉన్నటువంటి చెరలో ఉన్నటువంటి వారికే కాదు, ఏ విధమైనటువంటి చెర, ఏ విధమైనటువంటి బానిసత్వం, ఏ విధమైనటువంటి కృంగుదల అన్నిటినీ విడిపించుటకు, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును. ఆధ్యాత్మికమైన గుడ్డితనం చాలామందికి ఉంటుంది. చాలామంది జీవితంలో మేము చేసేది కరెక్ట్ అని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. కానీ ఆధ్యాత్మికమైన గుడ్డితనం అది. దేవుడు ఏది చెప్పాడో అది చేయుటకు నీ జీవితంలో ఎప్పుడైతే నీ జీవితం ఆయనకి ఇష్టమైన రీతిలో నువ్వు కనపరుచుకుంటావో అప్పుడే నీ కన్నులు తెరవబడి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి నీకు ప్రసాదించినప్పుడు దేవుడు ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయనే మెస్సయ అంటే అభిషక్తుడు, ఆయన క్రీస్తు. కాబట్టి గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, నలిగినటువంటి వారిని, హృదయము నలిగి విరిగి
కష్టాలలో బాధల్లో నలిగిపోతున్నటువంటి వారికి విడుదలను కలిగించుటకు. కొంతమంది నీతో మాట్లాడుకుంటా గమ్మును వెళ్ళిపోతూ ఉంటారు. నిన్ను పలకరించి ఆయన చూపులతోనే పలకరించి వెళ్ళిపోతూ ఉంటాడు. కొంతమంది తల ఊపి మాత్రం అట్ట ఊపి అట్టు వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే కొంతమంది చూసి చూన్నట్టు పోతూ ఉంటారు. వారి నలిగిపోయినటువంటి పరిస్థితి, కృంగిపోయినటువంటి పరిస్థితి, వారి జీవితంలో పడిపోయినటువంటి పరిస్థితి. అలాంటి వారికి దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చి ఆయన మెస్సయ్యగా, ఆయన అభిషక్తుడిగా, క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి అనేక మందిని లేవనెత్తాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను మన అందరి జీవితాలలో ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఒకసారి ఆలోచించి, ప్రభు యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు. ఆ దినమున నీ భుజం మీద నుండి, యెషయా గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనం, ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగ్గొట్టబడును. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో యేసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు చేర్చుకుంటావో, ఆ అభిషక్తుడిని ఎప్పుడైతే చేర్చుకుంటావో, అభిషక్తుడిని ఎప్పుడైతే నమ్ముతావో, అభిషక్తునికి ఉన్నటువంటి ఆ శక్తిని నువ్వు పొందుకోవాలని ఎప్పుడైతే ఇష్టపడతావో, అప్పుడే నీ మెడ మీద ఉన్నటువంటి ఎలాంటి కాడైనా సరే ఆయన అభిషేకము కలిగినటువంటి దేవుడు, ఆ దేవుడు నీ మీద ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా విరగ్గొట్టి నీ బంధకములన్నిటినీ తీసివేయుటకు, ఆయన నీ కట్లని విప్పుటకు, నీకున్నటువంటి నీ మెడ మీద ఉన్నటువంటి భారము తీసివేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే నిజమైన క్రిస్మస్. ఈరోజు నువ్వు ఆ విధంగా ఫ్రీగా ఉన్నావా? సంతోషంగా ఉన్నావా? క్రిస్మస్కి వస్త్రాలు తీసుకోవడం కాదు, మంచి మంచి ఆహారం ఇంకొకరికి పెట్టడం కాదు, చర్చిలో డెకరేషన్ చేసి స్టార్లు పెట్టి అనేకమైనటువంటి వారిని ఇన్వైట్ చేసి మంచి మంచి స్కిట్లు వేసి అనేకులకి క్రిస్మస్ ఇలాగుంటుందని చూపించడం కాదు. మొదట మన హృదయంలో సంతోషము, నీ బంధకములన్నీ కూడా విడిచి నీవు సంతోషంలో ఉండినటువంటి ఆనవాళ్ళు నీకు ఉన్నప్పుడే అదే నిజమైన క్రిస్మస్. ప్రతిరోజు నీ క్రిస్మస్సే. శాంతి సమాధానాలతో నీ జీవితం కొనసాగుతున్నప్పుడు, నీ ఆధ్యాత్మికమైన జీవితం ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో నీవు ఎంత నెమ్మది కలిగి ఉన్నావో, ప్రశాంతమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావో, అప్పుడే నీ జీవితము నిజమైన క్రిస్మస్. టెన్షన్లతో కూడినటువంటి క్రిస్మస్ మనకొద్దు. ఆయన నీ యొక్క కాడిని విరగొట్టుటకు, నీ బంధకములన్నీ కూడా తీసివేయుటకు ఈ లోకానికి వచ్చి నీ మెడ మీద ఉన్నటువంటి కాడిని తీసివేయుటకు అభిషక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే మెస్సయ్య. కాబట్టి ఈ మాటలను అర్థం చేసుకొని, నేను నిజమైనటువంటి క్రిస్మస్ చేసుకుంటున్నానా? ఇన్ని కష్టాల్లో బాధల్లో కూడా సంతోషము నాకుందా? ఆపదలు అనేకములు ఉన్నాయి నాకు, వాటన్నిటిలో నెమ్మది నాకు కలుగుతుందా? నాకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా భయంకరమైనవి ఉన్నాయి, కానీ వాటన్నిటినీ నేను ఎదిరించి ఆత్మీయంగా ముందుకు వెళ్ళి నేను సంతోషిస్తున్నానా? క్రీస్తులో సంతోషించుతున్నానా? ఆ అభిషక్తుడు నాలో పనిచేస్తున్నాడా అనేదే నీ జీవితంలో గొప్ప ఆధిక్యత. అందుకే నేను సాత్వికుడును, దీన మనస్సు కలవాడును. మీరు నా యొద్ద నేర్చుకునేది, నా కాడి సులువైనది, నా భారము తేలికైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నిన్ను ప్రేమించినటువంటి దేవుడు శాంతి సమాధానాలతో, సంతోషములో, సుఖజీవనంతో నిన్ను ఎన్ని ఆపదలు వచ్చినా వాటన్నిటిలో నువ్వు ఆధ్యాత్మికంగా సంతోషంగా నీ జీవితం కొనసాగాలని కోరుకుంటున్నటువంటి ప్రభువే మెస్సయ్య. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. మెస్సయ్య మా జీవితంలో ఏం చేస్తాడు? మెస్సయ్య మమ్మలను రక్షకుడిగా, అభిషక్తుడిగా, క్రీస్తుగా ఈ లోకానికి ఏ విధంగా వచ్చి మెస్సయ్య ఏమేం పనులు చేశాడో ప్రభు, అవన్నీ కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఆ కొన్నిట్లోనే ప్రభు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎన్నో ఉన్నాయి.
ఇంకా చెప్పుకోవాల్సింది చాలా ఉంది ప్రభా. ఈరోజు విన్నటువంటి వారిని, చూచినటువంటి వారిని దీవించి ఆస్వాదించమని, క్రిస్మస్ దినాలలో వారికి సంతోషం కలిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.